Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో క్రీడల రంగానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద ఇమీడియట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఇమీడియట్గా జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. క్రీడారంగం పరంగా అదే ఐపీఎల్. ఆ ఐపీఎల్కి సంబంధించి 2025 ఏ రకంగా జరిగింది, నమోదైన రికార్డులు ఏమిటి, ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలని ఇప్పుడు మనం చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్లో కంటెంట్ కోసం ఖచ్చితంగా మంచి అద్భుతమైన కంటెంట్ అందించడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రైట్, క్రీడల రంగం స్పోర్ట్స్లో ఐపీఎల్ 2025 ఐపీఎల్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. 2025 అది ప్రారంభించబడిన సంవత్సరం నుంచి కూడా చూద్దాం. ఐపీఎల్ అంటే సింపుల్గా ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అన్నది ఏ ఫార్మాట్కి సంబంధించి లేదా ఏ ఆటకి సంబంధించింది అంటే క్రికెట్ అనేటువంటి ఒక ఆటకి చెందినటువంటి లోకల్ టోర్నమెంట్ ఇది. అయితే 2025లో జరిగినటువంటి ఈ ఐపీఎల్ 18వ సీజన్, 18వ ఐపీఎల్ 2025లో జరిగింది. ఇది ఏ తేదీలలో జరిగింది అంటే మార్చి 22 నుంచి జూన్ 3వ తేదీ వరకు జరిగింది. యాక్చువల్గా ఐపీఎల్ ఫైనల్ మే 25, 2025న జరగాల్సింది. కానీ మధ్యలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ పరిస్థితులు తలెత్తడంతో ఆ యుద్ధ పరిస్థితుల కారణంగా ఐపీఎల్ని కొన్ని రోజుల పాటు సస్పెండ్ చేయడం జరిగింది. దాంతో జూన్ 3కి ఫైనల్ వెళ్ళబడింది. మే 25 నుంచి జూన్ 3కి పోస్ట్ పోన్ చేశారు. నెక్స్ట్, ఇది T20 ఫార్మాట్లో బీసీసీఐ నిర్వహిస్తుంది. బీసీసీఐ అనగానే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, భారత క్రికెట్ నియంత్రణ మండలి దీని యజమాని. ఏ ఫార్మాట్లో నిర్వహిస్తారంటే క్రికెట్లో T20 ఫార్మాట్లో దీన్ని నిర్వహిస్తారు. అయితే ఈ టోర్నమెంట్కి లేదా ఈ ఐపీఎల్కి టైటిల్ స్పాన్సరర్గా ఎవరు వ్యవహరించారంటే టాటా. అందుకే మనం దీన్ని టైటిల్ స్పాన్సర్ అంటే టాటా ఐపీఎల్ అని పిలుస్తారు. అయితే టాటా ఐపీఎల్లో 5 సంవత్సరాల పాటు ఈ టైటిల్ స్పాన్సర్షిప్ని రెన్యువల్ చేసుకోవడం జరిగింది. దీనికంటే ముందు కూడా టాటా సంస్థే ఉండేది 5 సంవత్సరాల పాటు, 2024, 2025, 2026, 2027, 2028 5 ఏళ్ల పాటు టైటిల్ స్పాన్సర్గా ఐపీఎల్కి టాటానే వ్యవహరించనుంది. ఈ 2025లో పాల్గొన్న జట్లు ఏంటంటే 10 జట్లు. వీటిని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో 5, గ్రూప్ బిలో 5 జట్లు. మొత్తం ఈ 10 జట్లు 74 మ్యాచ్లని ఆడడం జరిగింది, 74 మ్యాచెస్. అందులో తొలి మ్యాచ్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ ఆడాయి. కోల్కతా నైట్ రైడర్స్ లాస్ట్ ఇయర్ 2024లో విజేతగా నిలిచింది. ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ని ఓడించి కేకేఆర్ 2024 17వ ఐపీఎల్ని గెలిచింది. అందుకే ఫస్ట్ మ్యాచ్ ఆడింది. ఆర్సీబీ ప్లస్ కేకేఆర్లో ఆడాయి. ఎక్కడ ఆడాయి అంటే ఈడెన్ గార్డెన్స్, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో తొలి మ్యాచ్ని ఐపీఎల్లో ఆడారు. ఈడెన్ గార్డెన్స్ అనగానే మనం దీనిని ఇండియాలో క్రికెట్ మక్కా అని పిలుస్తారు. క్రికెట్ మక్కా అంటే పవిత్రమైన స్థలం అని అర్థం. కోల్కతాలో తొలి మ్యాచ్ ఆడితే ఆర్సీబీ గెలిచింది. చివరగా ఫైనల్కి 2 జట్లు చేరాయి. ఒకటి ఆర్సీబీ, 2
పంజాబ్ కింగ్స్ అనే రెండు జట్లు ఫైనల్కు చేరితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆర్సీబీ ఫైనల్కి చేరడం ఇది 4వసారి. ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే జట్టు ఫైనల్కి చేరడం ఇది 4వసారి. గతంలో 2009, 2011, 2016లలో ఫైనల్కు చేరింది. ఇప్పుడు 2025లో 4వసారి. మరి పంజాబ్ కింగ్స్ ఫైనల్కి చేరడం ఇది 2వసారి. గతంలో కింగ్స్ 11 పంజాబ్ అన్న పేరుతో ఉండేది ఆ జట్టు. అప్పుడు 2014లో ఫైనల్కి చేరింది. కింగ్స్ 11 పంజాబ్ పేరుతో ఉన్న జట్టు అదే పంజాబ్ కింగ్స్గా పేరు మార్చుకుంది. కాబట్టి ఇది 2వసారి దానికి. అయితే ఈ ఫైనల్లో చాలా ఇంపార్టెంట్, విజేతగా నిలిచిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కెప్టెన్ విరాట్ కోహ్లీ. 18వ జెర్సీ నంబర్, 18వ సీజన్, 18 ఏళ్ల తరువాత తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ని ఆర్సీబీ జట్టు గెలుపొందడం జరిగింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైటిల్ టు ఆర్సీబీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఇదే తొలి టైటిల్. అలాగే ఓడిపోయిన జట్టు పీబీకేస్, పంజాబ్ కింగ్స్ అనే జట్టు ఫైనల్లో ఓడిపోయింది. అయితే ఫైనల్లో మనకి కింగ్స్ 11 పంజాబ్ 2వసారి 2014 అని చెప్పాం. అప్పుడు కూడా పంజాబ్ ఓడిపోయింది ఫైనల్లో, కేకేఆర్ చేతిలో ఓడిపోయింది 2014లో. అయితే ఈ సీజన్లో ఫైనల్లో ఆర్సీబీ 20 ఓవర్లకి 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేయగా పంజాబ్ కింగ్స్ 184 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయి ఓవర్లు పూర్తయిపోయింది. దాంతో 6 పరుగుల తేడాతో 6 పరుగులతో ఆర్సీబీ ఈ సంవత్సరం ఐపీఎల్ టైటిల్ని గెలుపొందింది. అయితే చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఫైనల్ ఎక్కడ జరిగింది అంటే నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్, గుజరాత్. లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అయినటువంటి నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ జరిగింది. ఓకే, ఈ సీజన్ మే 9, 2025 వరకు 13 వేదికలలో జరిగింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ కారణంగా మే 9న టోర్నీను నిలిపివేయగా మే 17న పునఃప్రారంభించారు. అంటే సుమారు 9 రోజుల పాటు ఈ టోర్నమెంటు ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ పాకిస్తాన్లు యుద్ధం చేసుకోవడంతో సుమారు 8 రోజుల పాటు ఈ టోర్నమెంట్ని సస్పెండ్ చేశారు. దాంతో మే 25న జరగాల్సిన ఫైనల్ జూన్ 3వ తేదీన జరిగింది. ఫైనల్ జూన్ 3న జరిగింది. అయితే ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఆర్సీబీ జట్టుకు చెందిన కృణాల్ పాండ్యా అవార్డు పొందారు. కృణాల్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ ఫైనల్. విజేత జట్టు అయిన ఆర్సీబీకి 20 కోట్ల రూపాయల నగదు బహుమతి లభిస్తుంది. ఓడిన జట్టు పంజాబ్ కింగ్స్కి 12.5 కోట్లు లభిస్తుంది. అలాగే ఈ టోర్నమెంట్ మొత్తం నమోదైన ఫోర్లు 2245 ఫోర్లు నమోదవ్వగా నమోదైన సిక్స్లు 1295 సిక్స్లు నమోదైనాయి. అయితే 1000వ సిక్స్ని కొట్టింది ఎవరంటే శుభమన్ గిల్. గుజరాత్ టైటన్స్కి సంబంధించిన కెప్టెన్ శుభమన్ గిల్ 1000వ సిక్స్ని కొట్టడం జరిగింది. అయితే ఈ ఐపీఎల్లో మనకి చాలా ముఖ్యమైనటువంటి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద సీజన్ అవార్డ్స్ ఉన్నాయి, వాటిని చూద్దాం మనం. దానికంటే ముందు ఈ ఐపీఎల్ 2025కు సంబంధించి మెగా ఆక్షను జరిగింది. ప్లేయర్ల మార్పిడి, ప్లేయర్ల వేలంపాట. ఇలా మెగా ఆక్షన్ జరగడము ఇది 6వసారి. ఐపీఎల్ కోసం మెగా ఆక్షన్ జరగడం ఇది 6వసారి. గతంలో మనకి 2008, 2011, 2014, 2018, 2022లలో జరిగింది మెగా ఆక్షన్. ఈ మెగా ఆక్షను నవంబర్ 25, నవంబర్ 24, నవంబర్ 25 2 రోజుల పాటు 2024లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. జరిగితే ఈ టోర్నమెంట్ కోసం
అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడుగా మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా రిషబ్ పంత్ని లక్నో సూపర్ జైంట్స్ అనే జట్టు 27 కోట్లకి కొనుగోలు చేసింది. అంతకుముందు పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ని కొంటే ఆ రికార్డ్ బ్రేక్ చేసి రిషబ్ పంత్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా నిలిచాడు. రెండవ స్థానంలో మన రెండో రికార్డ్ ఏమిటంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓవర్సీస్ ప్లేయర్, అత్యధిక ధరకు అమ్ముడైన విదేశీ ఆటగాడు ఎవరంటే జాస్ బట్లర్. ఈయన్ని గుజరాత్ టైటన్స్ అనే జట్టు 15.75 కోట్లకి కొనుగోలు చేసింది. అలాగే ఐపీఎల్ చరిత్రలోనే అతి చిన్న వయసులో వేలం పాటలో అమ్ముడైన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఆయన 1.1 కోట్లకి రాజస్థాన్ రాయల్కి అమ్ముడయ్యాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. దీని తర్వాత ఇప్పుడు మనం వీటికి సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఆ స్టాటిస్టిక్స్ రికార్డ్స్ని చూద్దాం. అయితే ఈ ఐపీఎల్ సీజన్ 2025-18 సీజన్లో స్టాటిస్టిక్స్ అలాగే ఇయర్ ఎండ్కి సంబంధించినటువంటి అవార్డులని ఇప్పుడు మనం చూద్దాం. అందులో భాగంగా స్టాటిస్టిక్స్లో ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సాయి సుదర్శన్. ఈ సాయి సుదర్శన్ గుజరాత్ టైటన్స్ ఆటగాడు. 759 పరుగులు చేశాడు. అలాగే అత్యధిక వికెట్లు తీసుకున్నటువంటి బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ. ఈయన కూడా గుజరాత్ టైటన్స్ ఆటగాడు. మొత్తం ఈ సీజన్లో 25 వికెట్లని తీసుకోవడం జరిగింది. అలాగే ఈ సీజన్లో అత్యంత విలువైన ఆటగాడు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనేటువంటి అవార్డుని సూర్యకుమార్ యాదవ్ పొందాడు. ముంబై ఇండియన్స్కి చెందినటువంటి వారు. మనం ఎవరైతే MVP మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును పొందుతారో దానినే ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అని కూడా పిలవచ్చు. దీనినే ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అని కూడా పిలుస్తారు. చాలా బాగా గుర్తుపెట్టుకోండి దీన్ని. అలాగే ఈ 2025-18 ఐపీఎల్లో వేగవంతమైన సెంచరీ చేసినది వైభవ్ సూర్యవంశీ. ఈ వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్కి చెందిన ఆటగాడు. 35 బంతుల్లో సెంచరీ చేశాడు. 101 పరుగు చేశాడు గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో జైపూర్లో. ఇది 2025 సీజన్లో అత్యంత వేగవంతమైన సెంచరీ అయితే ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీ. గతంలో 2013లో క్రిస్ గేల్ అనేటువంటి ప్లేయర్, వెస్టిండీస్ ప్లేయర్, ఆయన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడాడు. ఆ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడిన వ్యక్తి 2013లో పూణే వారియర్స్ అనే జట్టు పైన 30 బంతుల్లో సెంచరీ చేసి రికార్డు నెలకొల్పితే ఆ రికార్డు మొదటి స్థానంలో ఉంది వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు రెండో స్థానం. వైభవ్ సూర్యవంశీ అతి చిన్న వయసులో అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీని చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 14 సంవత్సరాల వయసుకే వైభవ్ సూర్యవంశీ. నెక్స్ట్ మనకి ఈ సీజన్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసింది, హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసింది అభిషేక్ శర్మ. SRH సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు 141 పరుగులు చేశాడు పంజాబ్ కింగ్స్ జట్టు పైన. అలాగే అత్యధిక 50లు మోస్ట్ 50s ఈ సీజన్లో చేసినది విరాట్ కోహ్లీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 8 50లు ఈ 2025 సీజన్లో చేశాడు. అత్యధిక భాగస్వామ్యం, హైయెస్ట్ పార్ట్నర్షిప్ అంటారు ఐపీఎల్లో, అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసినది శుభమన్ గిల్ మరియు సాయి సుదర్శన్ అనే గుజరాత్ టైటన్స్ ఆటగాళ్ళు 205 పరుగులని అత్యధికంగా ఈ సీజన్లో పార్ట్నర్షిప్ నమోదు చేశారు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పైన మే 18, 2025. అయితే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద సీజన్ అవార్డులని ఒకసారి చూస్తే ఫస్ట్ మనకి ఆరెంజ్ క్యాప్ అవార్డ్ అంటారు. ఆరెంజ్ క్యాప్ అవార్డుని ఎవరికి ఇస్తారంటే అత్యధిక పరుగులు, ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ అవార్డు ఇస్తారు. ఈ సంవత్సరం ఈ అవార్డుని
సాయి సుదర్శన్, గుజరాత్ టైటన్స్. చెప్పాను కదండి 759 పరుగులు చేశాడు ఈ సీజన్లోని. కాబట్టి సాయి సుదర్శన్కి ఆరెంజ్ క్యాప్ అవార్డుని ప్రకటించారు. ఈ ఆరెంజ్ క్యాప్ అవార్డు 10 లక్షల రూపాయల నగదు బహుమతిని కలిగి ఉంది. నెక్స్ట్ రెండవది పర్పుల్ క్యాప్ అవార్డు. ఈ పర్పుల్ క్యాప్ అవార్డుని అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్కి ప్రజెంట్ చేస్తారు. ఈ సంవత్సరం ప్రసిద్ధ్ కృష్ణన్, ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం. గుజరాత్ టైటన్స్ 25, గుజరాత్ టైటన్స్ ఈయనకు కూడా 10 లక్షల రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ లేదా అత్యంత విలువైన ఆటగాడుగా సూర్యకుమార్ యాదవ్, ముంబై ఇండియన్స్ నిలిచాడు. ఆయనకి 10 లక్షల రూపాయలు ప్లస్ ట్రోఫీని బహూకరిస్తారు. అలాగే టీమ్ ఫెయిర్ ప్లే అవార్డు అంటే ఎలాంటి వివాదాలు లేకుండా ఫెయిర్గా ఆడిన జట్టుకి ఫెయిర్ ప్లే అవార్డు ఇస్తారు. ఈ సంవత్సరం ఆ ఫెయిర్ ప్లే అవార్డుని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పొందింది. 10 లక్షల రూపాయలు ఆ జట్టుకి నగదు బహుమతిగా ఇస్తారు. అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని ఎవరికి ఇచ్చారంటే సాయి సుదర్శన్. ఇది కూడా సాయి సుదర్శన్కే రావడం జరిగింది. గుజరాత్ టైటన్స్ 10 లక్షల రూపాయల నగదు బహుమతి. అలాగే స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అవార్డుని వైభవ్ సూర్యవంశీ, రాజస్థాన్ రాయల్స్కి చెందిన ఆటగాడు పొందాడు. ఈ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అవార్డుకి 10 లక్షలు నగదు బహుమతి, ట్రోఫీ ప్లస్ ఒక కారుని బహుమతిగా ఇస్తారు. నెక్స్ట్ ఫ్యాంటసీ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ సాయి సుదర్శన్ పొందాడు. గుజరాత్ టైటన్స్ 10 లక్షలు ప్లస్ ట్రోఫీని పొందుతాడు. అలాగే క్యాచ్ ఆఫ్ ద సీజన్, ఈ సంవత్సరం పెట్టిన అత్యద్భుతమైన క్యాచ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే కామిందు మెండిస్, ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్కు చెందిన ఎస్ఆర్హెచ్ కామిందు మెండిస్ 10 లక్షలు ప్లస్ ట్రోఫీ పొందాడు. ఈయన చెన్నై సూపర్ కింగ్స్కు చెందినటువంటి డెవాల్ట్ బ్రేవిస్ క్యాచ్ని పట్టి ఈ అవార్డుని పొందడం జరిగింది. బ్రేవిస్. అలాగే అత్యధిక సిక్స్లు కొట్టినటువంటి ఆటగాడు ఈ సీజన్లో నికోలస్ పూరన్ అన్నటువంటి ఈయన అత్యధిక సిక్స్లని కొట్టి ఈ సంవత్సరం అవార్డుని పొందడం జరిగింది. అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడు నికోలస్ పూరన్, ఎల్ఎస్జి లక్నో సూపర్ కింగ్స్కు చెందినవాడు. 10 లక్షలు ప్లస్ ట్రోఫీ ఇస్తారు. ఈయన కొట్టినటువంటి మొత్తం సిక్స్ల సంఖ్య 40 ఈ సంవత్సరం. దాని తర్వాత అత్యధిక ఫోర్లు కొట్టినది సాయి సుదర్శన్, గుజరాత్ టైటన్స్ 10 లక్షలు ప్లస్ ట్రోఫీని బహూకరిస్తారు. ఈయన కొట్టిన ఫోర్లు 88 ఫోర్లు, 88 ఈ సీజన్లో పట్టాడు. నెక్స్ట్ అత్యధిక గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ద సీజన్గా మనం మహమ్మద్ సిరాజ్కి అవార్డు వచ్చింది. గుజరాత్ టైటన్స్ 10 లక్షలు ప్లస్ ట్రోఫీ అంటారు. గ్రీన్ డాట్ బాల్స్ అంటే ఒక బౌలరు బంతిని వేసినప్పుడు బ్యాటరు ఒక్క పరుగు కూడా దానికి కొట్టకపోతే దాన్ని డాట్ బాల్ అంటారు. ఆ డాట్ బాల్ వేసినప్పుడు ఒక్కొక్క డాట్ బాల్కి 500 మొక్కలని నాటడం జరుగుతుంది. 2023లో ఈ గ్రీన్ ఇనిషియేటివ్ని బీసీసీఐ టాటా గ్రూప్తో కలిపి తీసుకురావడం జరిగింది. అంటే ఓవరాల్గా 2025 సీజన్లో మహమ్మద్ సిరాజు 151 డాట్ బాల్స్ని వేశాడు. 151 ఇంటూ మనం 500 వేసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. 75,500 మొక్కలు నాటవచ్చు ఆయన వేసిన గ్రీన్ డాట్ బాల్స్కి. కాబట్టి దాన్ని మహమ్మద్ సిరాజు పొందడం జరిగింది. అలాగే ఐపీఎల్ చరిత్ర, దానిలో నమోదైన రికార్డులు, ఇప్పటి వరకు టైటిల్ గెలిచినటువంటి జట్లు, గెలవనటువంటి జట్లు, అత్యధిక పరుగులు చేసింది, అత్యధిక వికెట్లు తీసింది అనేటువంటి రికార్డుల్ని తదుపరి వీడియోలో చూద్దాం. ఇది కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.